ఆత్మ జ్ఞానాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. 10,000 సంవత్సరాల క్రితమైన, 10,000 సంవత్సరాల తర్వాత అయినా, 10,000 మంది చెప్పినా, 10,000 సార్లు చెప్పినా ఆత్మ జ్ఞానంలో ఏ మార్పు ఉండదు సుమా. ఇదే జ్ఞానాన్ని మనం ఒక 10,000 సంవత్సరాల క్రితం నేర్చుకోవడానికి ప్రయత్నిస్తే మన వేషధారణలో మార్పులు ఉంటాయి, మన తీరుతెన్నుల్లో మార్పు ఉంటుంది, కానీ ఆత్మ విద్య ఇదే ఉంటుంది. ఒక 10,000 సంవత్సరాల తర్వాత అయితే అప్పటి సాంకేతిక పరిజ్ఞానం మరింత ప్రగతి పదంలో ముందుకు వెళ్ళిపోవచ్చు, కానీ మన వేషధారణలో మార్పులు ఉంటాయి, మనం ఉపదేశించేటప్పుడు ఉదాహరణలో మార్పులు ఉంటాయి, కానీ ఆత్మజ్ఞానంలో ఏ మార్పు ఉండదు. మరి ఆత్మజ్ఞానాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఆత్మజ్ఞానంలో తొలి అంశం అంటే అన్నప్రశ్న, అంటే తొలి విద్య ఒక్కటే, నేను ఆత్మని, ఈ మనస్సు బుద్ధి శరీరాన్ని కాదు. ఐఎమ్ ఎ సోల్, ఐఎమ్ నాట్ దిస్ మైండ్, ఐఎమ్ నాట్ దిస్ ఫిజికల్ ఎంబాడిమెంట్, ఐఎమ్ నాట్ దిస్ ప్రైడ్. అన్ ఆస్పిరెంట్ షుడ్ రియలైజ్ దట్ he is a soul, he is a beautiful spirit, he is not this physical body, he is not this brain, he is not the mind. అంటే ఆత్మజ్ఞానాన్ని అర్థం చేసుకోవటంలో తొలి పాఠం, ఆత్మజ్ఞానాన్ని ఉపదేశించే గురువు ఉపదేశించే తొలి పాఠం, నేను ఆత్మని, ఈ మనస్సు బుద్ధి శరీరాన్ని కానే కాదు. ఇది అర్థం చేసుకోగలగాలి. ఇది అర్థమైతే మన ఆలోచన సంవిధానంలో విశేషమైన మార్పు సంభవిస్తుంది, అద్భుతమైన పరివర్తన వస్తుంది. మరి ప్రతి గురువు మొట్టమొదటి జ్ఞానం ఇదే ఉపదేశిస్తారు, కానీ ఆ గురువు మీద ఉన్న గౌరవం కొద్దీ సాధకుడు పూర్తిగా కన్విన్స్ అవ్వకుండానే నమ్మటం మొదలు పెడతాడు, కానీ దానివల్ల ఏ ప్రయోజనం ఉండదు. మొదటిగా సాధకుడు కన్విన్స్ అవ్వాలి. నేను ఆత్మనే అని కన్విన్స్ అయితే అతను త్రికరణ శుద్ధిగా ఆ అంశాన్ని అంగీకరిస్తేనే అతని ఆలోచన సంవిధానంలో సమూలమైన మార్పులు వచ్చేస్తాయి. అసలు మొదటిగా ఆత్మ అంటే ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆత్మ అంటే కొంతమంది ప్రేతాత్మలని కూడా అపోహపడుతున్నారు సుమా. అంతకన్నా అజ్ఞానం మరొకటి లేనే లేదు. ఎందుకంటే అమ్మ అన్న అంశం, అన్న పదం ఎంత విలువైందో, ఆత్మ అన్న పదం అంతకన్నా కొన్ని వేల కోట్ల రెట్లు విలువైంది. ఆత్మ అంటే ఈ శరీర ప్రాంగణంలోకి ప్రవేశించకముందు కూడా స్వతహాగా నేను ఏదైతే అయ్యున్నానో, ఈ శరీరాన్ని త్యజించిన తర్వాత కూడా దేనిగా అయితే నేను కొనసాగబోతున్నానో, ఏది ఉండటం వలన నన్ను శివం అన్నారో, ఏది లేకపోతే ఉత్తర క్షణం దీనిని శవం అంటారో, ఆ నిజతత్వం పేరే, ఆ శాశ్వతత్వం పేరే, ఆ సృజనాత్మకత పేరే, ఆ పవిత్రత పేరే, ఆ ప్రత్యేకత పేరే ఆత్మ, అంతరాత్మ, ఆత్మతేజం, కాంతిపుంజం, విష్ణుతేజం. ఆత్మ అంటే అర్థం అది. ఆత్మ అంటే నిజమైన నేను. ఆత్మ అంటే ఈ శరీరంలోకి రాకముందు కూడా ఉన్న నేను. ఆత్మ అంటే ఈ శరీరాన్ని వదిలేసిన తర్వాత కూడా కొనసాగబోతున్న నేను. ఆత్మ అంటే ఈ శరీరం జీవించడానికి కారణమై ఉన్న నిజమైన నేను. ఆత్మ అంటే నేను, నేను అంటే ఆత్మ. ఒక్కసారి మీరు యోచించండి. మీరు నా మనస్సు, నా బుద్ధి, నా శరీరం అంటారే కానీ ఎప్పుడైనా నేను మనస్సు, నేను బుద్ధి, నేను శరీరం అని అనరు కదా. అంటే నేను అన్న అంశం కేవలం ఆత్మకే వర్తిస్తుంది. కాబట్టి మొట్టమొదటిగా నేను ఆత్మని, ఈ మనస్సు బుద్ధి శరీరాన్ని కాదు అన్న అద్భుతమైన జ్ఞానాన్ని సాధకులు అర్థం చేసుకుని తీరాలి. అది అర్థమయ్యేటట్టు చెప్పడానికి నేను నా వంతు ప్రయత్నాన్ని చేస్తున్నాను. ఆత్మ జ్ఞానాన్ని మీ అందరికీ అర్థమయ్యే రీతిలో చెప్పడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తున్నాను. ఆత్మజ్ఞానంలో మొట్టమొదటి అంశం, సాధకుడిలో ఒక పరిణితి రావాలి. సాధకుడు ఒక అంశాన్ని ఖచ్చితంగా అర్థం చేసుకునే తీరాలి. సాధకుడిలో రావాల్సిన మొట్టమొదటి పరివర్తన ఏంటంటే, నేను ఈ మనస్సు బుద్ధి శరీరాన్ని కాదు, నేను ఒక అద్భుతమైన ఆత్మని, ఆత్మతేజాన్ని, కాంతిపుంజాన్ని అని అర్థం చేసుకుని తీరాలి.
ఇప్పటికే నేను మీకు ఉపదేశించాను, ఏ గురువైనా ఏ తలంలో అయినా ఏ తరంలో అయినా మొట్టమొదటిగా సాధకుడు నేర్పే తొలి ఉపదేశం ఇదే సుమా. కానీ సాధకుడు అర్థం చేసుకోకుండా, ఆ విషయం మీద పూర్తి అవగాహన పొందకుండా, త్రికరణ శుద్ధిగా ఆ అంశాన్ని అంతరంగంలో ఆమోదించకుండా, ఏదో గురువుగారు చెప్పారు కాబట్టో, ఏదో పెద్దలు చెప్పారు కాబట్టో గుడ్డిగా నేను ఆత్మని, ఈ మనసు బుద్ధి శరీరాన్ని కాదు అని అంగీకరించడం వల్ల పెద్దగా ఏ ఉపయోగం ఉండదు. అందుకే సాధకుడు కన్విన్స్ అవ్వాలి, సాధకుడు రియలైజ్ అవ్వాలి, నేను ఈ మనసు బుద్ధి శరీరాన్ని కాదు, నేను ఆత్మనేనని. మీకు ఈ అంశాన్ని అర్థమయ్యేటట్టు చెప్పడానికి చిన్న దృష్టాంతాలని చెప్తాను, అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఒకసారి ఆలోచించండి, మనం ప్రతిరోజు పడుకుని నిద్రపోతున్నప్పుడు, గాఢ నిద్రలోకి వెళ్ళిపోయినప్పుడు ఎన్నో కలలు వస్తుంటాయి. ఆ కలలలో అనేక సార్లు మన సహజత్వానికి భిన్నంగా కూడా వ్యవహరిస్తుంటాం. అంటే మన సహజ ఆలోచన సంవిధానానికి, మన వైఖరులకి, మన ఇష్టాలకి, మన అభిరుచులకి భిన్నమైన కళలు ఎన్నో కంటూనే ఉంటాం కదా. అంటే ఉదాహరణకి మీకు మాంసాహారం ఏమాత్రం గిట్టదనుకోండి, అంటే మీరు చిన్నప్పటి నుంచి శాకాహారులే అనుకోండి, మాంసాహారాన్ని చూస్తేనే మీరు భరించలేరు అనుకోండి, మాంసాన్ని చూస్తేనే మీకు యావగింపు అనుకోండి, మీరు నిద్రలో పూర్తిగా మాంసాహారం తింటున్నట్టు ఒక కలగన్నారనుకోండి, అప్పుడు మీ మనసు బుద్ధి శరీరం అంటే నేను 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 అని అనుకుంటున్నారే, ఆ నేను ఉన్నట్ట లేనట్ట? నిజంగా మీరు అనుకున్న నేను ఉంటే అలాంటి కళ మీరు కనరు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి శాకాహారులైన మీరు మాంసాన్ని తింటున్నట్టు కలగ అంటున్నారంటేనే అక్కడ మీరు నేను 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 అని అనుకుంటారే, ఆ నేను లేనట్లే. ఒకవేళ ఆ నేను ఉంటే మీ అభిష్టానికి భిన్నమైన కళలు మీరు కనరు కదా. అంటే మీరు నేను 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 అనుకునే నేను అక్కడ లేనే లేదు. మరి నేను లేకపోయినా మీ శరీరాన్ని అంత క్రమ పద్ధతిలో ఎవరు నిర్వహిస్తున్నారు, ఎవరు నిర్వర్తిస్తున్నారు? ఎందుకంటే మీరు ఏ ఆహారాన్ని భుజించారో సరిగ్గా ఆ ఆహారాన్ని జీర్ణం చేయటానికి తగిన రసాయనాలని మీ శరీరంలో ప్రేరేపింపచేసి ఆ ఆహారాన్ని జీర్ణం చేస్తున్నది. అంటే మీలో ఇంకో నేను ఉన్నదన్నమాట. ఈ శరీరాన్ని ఒక క్రమ పద్ధతిలో నిర్వర్తించడానికి ఒక నేను కారణమై ఉన్నదన్నమాట. అంటే మీలో రెండు నేనులు ఉన్నాయి. ఒక నేను పొద్దున్నే మీరు నిద్ర లేవగానే మీకు అందుబాటులోకి వస్తున్నది, మీరు నిద్రపోయేదాకా మీకు అందుబాటులోనే ఉంటుంది. ఆ నేను పేరు అతిథి నేను. మరో నేను ఉన్నది మీలో, అంతర్లీనంగా ఉన్నది. ఆ నేను పేరే ఆత్మ నేను. 24 గంటలు మీ శరీరాన్ని కంటికి రెప్పలా కాపాడుతున్న నేనే ఆత్మ నేను. ఈ అతిథి నేను మీరు నిద్రలోకి ఉపక్రమించిన మరుక్షణం ఉత్తర క్షణం తనని తాను ఉపసంహరించుకుంటుంది. ఆ అతిథి నేను ఉపసంహరించుకుంది కాబట్టే మీ అభిష్టానికి భిన్నమైన కలలు అంటున్నారు, మీ సహజత్వానికి భిన్నమైన కలలు అంటున్నారు. 24 గంటలు మీలో ఉండేదే ఆత్మ నేను. ఆత్మ నేను మీలోంచి ఒక్క క్షణకాలం ఉపసంహరించుకున్నా ఈ శరీరం కుప్ప కూలిపోతుంది. కాబట్టి ఇప్పటికైనా సాధకులు గ్రహించాలి, రెండు నేనులు ఉన్నాయని. ఒక నేను అతిథి నేనని, మరో నేను ఆత్మ నేనని. ఆ ఆత్మ నేనే నిజమైన నేనని గ్రహించగలగాలి. అక్కడ దాకా ఎందుకు, ఈ మధ్య నా శ్రీమతితో పాటు మా స్నేహితుడు ఇంటికి వెళ్ళటం జరిగింది. అక్కడ నా స్నేహితుడి భార్య మమ్మల్ని గౌరవంగా వాళ్ళ పూజా మందిరానికి తీసుకువెళ్ళి అక్కడ వాళ్ళు పూజిస్తున్న దేవదేవుడి విగ్రహాలన్నీ చూపించింది. నేను కూడా మహదానందపడ్డాను. అనేక రకాలైన దేవుళ్ళందరూ ఆ పూజా మందిరంలో నేను దర్శించా. కానీ అక్కడ మరొక అద్భుతాన్ని కూడా నేను చూసా. ఒక చేతికర్ర కళ్ళజోడు కూడా పూజింపబట్టాన్ని నేను గమనించా. నేను ఆశ్చర్యపోయి అడిగా, ఈ చేతికర్ర దేవుడు ఎవరు, ఈ కళ్ళజోడు దేవుడు ఎవరు నాకు చెప్పవా, నేను కూడా పూజ చేసుకుంటానని అడిగా. అప్పుడు ఆవిడ నవ్వి,
ఏమంటే చేతికర్ర దేవుడు కాదు, కళ్ళజోడు దేవుడు కాదు. మా తాతగారు అంటే మాకు ఎంతో గౌరవం. మా తాతగారు స్వయంగా చేత్తో పట్టుకున్న చేతికర్ర, కళ్ళతో పెట్టుకున్న కళ్ళజోడు సార్ అవి. ఆయన అంటే మాకు చాలా గౌరవం కాబట్టి వాటిని మేము పూజిస్తున్నాం అని చెప్పింది. అప్పుడు నేను అన్నాను, మీ తాతగారు చేత్తో పట్టుకున్న చేతికర్రే అంత విలువైందైతే, కళ్ళతో పెట్టుకున్న కళ్ళజోడే అంత విలువైందైతే, శరీరం ఎంత విలువైందో అయి ఉంటుందో కదా, మరి ఇక ఆయన శరీరం ఎంత విలువైంది అయి ఉంటుందో కదా, ఒక్కసారి ఆయన శరీరాన్ని చూపిస్తే వారి శరీరానికి నమస్కరించుకుని పూజించుకుని వెళ్ళిపోతానని నేను అన్నా. అప్పుడు ఆవిడ నా ప్రవర్తనను వింతగా భావించి, ఏమండి మా తాతగారి శరీరం ఇప్పటిదాకా ఎందుకు ఉంటుందండి, ఆయన శరీరం ఇక్కడే ఉంటే కుళ్ళిపోయేది కదా, డికే అయిపోయేది కదా, డిటీరియేట్ అయిపోయేది కదా అని నాతో ఉంది. అప్పుడు నేను అన్నాను, మీ తాతగారి శరీరాన్ని కొన్ని వేల సంవత్సరాల పాటు అలాగే డికే అయిపోకుండా, డిటీరియేట్ అయిపోకుండా ఉంచగలిగే సమర్థత మనిషి ఏనాడో కనిపెట్టాడు. ఆ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఏనాడో కనిపెట్టాడు. కొన్ని రసాయనాల సాయం ద్వారా మన శరీరాన్ని కొన్ని వేల సంవత్సరాల పాటు అలాగే ఉంచగలిగే ప్రక్రియ మనిషి ఏనాడో కనిపెట్టాడు కదా. ఒక్కసారి ఆలోచించండి. నిజంగా మనం శరీరాలమే అయితే, నిజంగా మనం ఆత్మలం కాకపోతే, మన ఆత్మీయుల శరీర ప్రాంగణంలోంచి ఆత్మ ఉపసంహరించుకున్న మరుక్షణం ఆ ఆత్మల్ని, ఆ శరీరాల్ని ఎందుకు కాల్చివేస్తున్నాం, ఎందుకు కూల్చివేస్తున్నాం? కాబట్టి సాధకులు గమనించాలి, నిజంగా మనందరం మనం అపోహపడుతున్నట్లుగా మనం శరీరాలమే అయితే ఏ ఒక్క శరీరాన్ని కాల్చివేసేవాళ్ళం కాదు, కూల్చివేసేవాళ్ళం కాదు. ప్రతి ఇంట్లో ఒక శవాల గది ఉండేది. కాబట్టి సాధకులు ఈ సందర్భంగా అర్థం చేసుకుని తీరాలి, మనం ఆత్మలమేనని, మనం ఈ శరీరాలను కాదని. ఒకవేళ నిజంగా మనం ఈ శరీరాలమే అయితే ఏ ఒక్క శరీరాన్ని కాల్చివేసేవాళ్ళం కాదు, కూల్చివేసేవాళ్ళం కాదు. అన్ని శరీరాలని భద్రపరుచుకునేవాళ్ళం. ఆత్మ నేను అనబడగలిగే స్తోమత కేవలం ఆత్మకి మాత్రమే వర్తిస్తుంది. ఆత్మ మాత్రమే నిజమైన నేను. సాధకులు ఖచ్చితంగా అర్థం చేసుకుని తీరాలి. ఎప్పుడైతే సాధకుడికి నేను ఆత్మని, ఈ మనసు బుద్ధి శరీరాన్ని కాదన్న అంశం అవగతమైపోయిందో అప్పుడు అతనికి మరొక అంశం కూడా అర్థమైపోతుంది. పుట్టుక ప్రారంభము కాదు, మృత్యు ముగింపు కాదు. ఈ శరీరంలోకి ప్రవేశించకముందు కూడా నేనున్నాను, ఈ శరీరం పడిపోయిన తర్వాత కూడా నేనున్నాను కదా. నిజమైన నేను పేరు ఆత్మే అయితే, ఆత్మని పేరుతో పిలువబడుతున్న నిజమైన నేను ఎలా ఆవిర్భవించింది? ఆవిర్భవించిన ఆత్మ చేసిన ప్రయాణం ఏమిటి? ఆ ప్రయాణంలో సంపార్జించుకున్న జ్ఞానం ఏమిటి? అంత ఉన్నతమైన ఆత్మ ఈ భూతలానికి ఒక్కసారి వచ్చేసిందా, అనేక పర్యాయాలు వచ్చేసిందా? ఒకవేళ ఆత్మ ఈ భూతలానికి అనేక పర్యాయాలు విచ్చేస్తే ఆత్మ ఈ భూతలానికి విచ్చేయటానికి వెనుక ఉన్న ముఖ్య లక్ష్యం ఏమిటి, ముఖ్య కారణం ఏమిటి? అంత ఉన్నతమైన ఆత్మకి ఈ శరీరాన్ని ధరించాల్సిన అవసరం ఏమిటి? ఒకవేళ ఆత్మ ఇన్ని వేల జన్మలుగా ఏ లక్ష్యాన్ని నెరవేర్చుకోవటానికి ఈ భూతలానికి విచ్చేస్తున్నదో, ఒకవేళ ఆ లక్ష్యం నెరవేర్చబడితే ఆత్మ సమపార్జించుకోబోయే స్థితి ఏమిటి? వెరసి ఈ అంశాలన్నిటి మీద సమగ్రమైన అవగాహనలే సంపూర్ణమైన జ్ఞానాన్ని ఆత్మజ్ఞానం అని అర్థం చేసుకోవాలి. దీన్ని ఆధ్యాత్మిక జ్ఞానం అని కూడా అంటారు. కాబట్టి మనం ఆత్మజ్ఞానాన్ని మరింతగా తెలుసుకునే ప్రయత్నాన్ని కొనసాగిద్దాం. స్వస్తి.